బ్లెస్డ్ ఇయర్ గా ఉండబోతుంది. ఇది ఒక ఆశీర్వాదకరమైన ఇయర్ గా దేవుడు మన జీవితాల్లో ఆయన మలచబోతున్నాడు. హల్లెలూయా. ఇది ఎన్ని సంవత్సరాలు గడిచినా నా జీవితం మారదు అన్న ఆలోచన మీ హృదయాల నుండి తీసివేయండి. ఎన్ని సంవత్సరాలు నా జీవితంలో చూశాను నా కుటుంబం బాగుపడదు అన్న ఆలోచన మీ జీవితంలో నుండి తీసివేయండి. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు, అందరూ బాగుపడుతున్నారు, నేను మాత్రం బాగుపడట్లేదని ఒకవేళ నీ మనసులో సందేహం ఉంటే గనక దేవుడు నీతో నాతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆ హృదయంలో ఉన్న డౌట్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి దేవుడు చేసే కార్యముల కొరకు ఎదురు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి పెద్దదండి. చెప్పండి, ఆయన చెయ్యి పెద్దది. ఆయన మిమ్మల్ని దీవించాలనుకున్న దీవెన చాలా ఉన్నతమైంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? అందుకనే అధికమైన మేలు చేస్తాడంట. ఏ మేలమ్మా? అధికమైన మేలు. మామూలు మేలు చేసి ఊరుకునే దేవుడు కాదు, అధికమైన మేలు మనకి ఇవ్వబోతున్నాడు. అధికమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపబోతున్నాడు. అధికమైన దీవెనల వెంబడి మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. రెండు చేతులెత్తి మనస్సారా దేవునికి కనపడతాం.